కాన్సెప్షన్ క్లారిటీ ఎట్లా వస్తుంది? నేను పదే పదే క్లాస్లో కూడా చెప్తుంటాను. ముందు టీచర్ తన అనుభవం అంతా రంగరించి చెప్తాడు నీ క్లాసులో. తన అనుభవాన్ని మొత్తాన్ని నీకు ఇవ్వాలనే తాపత్రయంతో వస్తాడు టీచర్. సో టీచర్ క్లాస్లో చెప్పంగానే అది నీకు హత్తుకోపోయేటట్టుగా ఉండాలి. ఆ సాయంకాలానికే నువ్వు నిద్రపోయే సమయానికి అది నీకు కంప్లీట్గా నీ కంట్రోల్లోకి వచ్చేయాలి ఆ సబ్జెక్ట్. ఎందుకంటే నువ్వు 10 పుస్తకాలు చదవడం ఒక ఎత్తు, టీచర్ ఒక క్లాస్ చెప్పడం ఒక ఎత్తు. అది అన్ని పుస్తకాల సారం తీసుకొచ్చి ఆయన ఇస్తాడు నీకు. కాబట్టి ముందు టీచర్ని ఫాలో అవ్వండి. ఫస్ట్ థింగ్, యూ బెటర్ ఫాలో ద టీచర్ ఫస్ట్. యూ మస్ట్ ఫాలో ద టీచర్ ఫస్ట్. ఆయన ఏం చెప్తున్నాడు, ఏ పంతాలో వెళ్తున్నది క్లాసు, ఏం నోట్స్ ఇస్తున్నాడు, ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు, ఇది పూర్తిగా నీకు అవగాహన రావాలి. దాన్ని అనుసరించి నీ ప్రణాళిక ఉండాలి. చాలామంది విద్యార్థులు ఏం చేస్తున్నారు, సార్ నేను ఇప్పుడు పాలిటీ చదువుతున్నాను, ఇప్పుడేమో హిస్టరీ స్టార్ట్ అయింది, పాలిటీ వదిలిపెట్టేసి హిస్టరీకి రాలేను కదండి. టీచర్ని అనుసరించి పో. ముందు నువ్వు హిస్టరీ క్లాస్ స్టార్ట్ అయిందంటే హిస్టరీని అనుసరించి పోతుంటే నీకు చాలా సులభంగా అర్థమైపోతుంది. కాన్సెప్షన్ పరంగా క్లారిటీ ఉంటుంది. మూడోది, అనుకున్న టైం పరంగానే సబ్జెక్ట్ కూడా నువ్వు పూర్తి చేయగలుగుతావు.